చేసినటువంటి వ్యక్తి పేదవారి కోసం, వెనుకబడినటువంటి వాళ్ళ కోసం, వాళ్ళకు మంచి ముందుకు రావాలా అన్నటువంటి తన జీవిత ఆశయంగా పెట్టుకొని ఈరోజు భారతదేశంలో కూడా పేదవాళ్ళు కూడా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు అని అంటే రాజకీయంగా కానీ అంటే ఉద్యోగరీత్యా కానీ గౌరవ అంబేద్కర్ గారి దానికి కారణం. ఈరోజు ఆ మహనీయుడి జయంతి దేశవ్యాప్తంగా కూడా జరుపుకుంటున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కానీ ఇవన్నీ కూడా పాటించాలన్నటువంటి ప్రయత్నం చేయకపోగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా అప్రజాస్వామ్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కొత్త కొత్త పేర్లతో మేము అధికారులకు వస్తే రెడ్ బుక్ పాలన అమలు చేస్తాం, ఇప్పుడు మేము చేస్తుండేది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అన్నటువంటి మాటలు మాట్లాడుతూ అత్యంత ఘోరంగా భారత రాజ్యాంగాన్ని కూడా అవమానపరిచే రీతిలో ఈరోజు ప్రభుత్వాలు తన పాలన కొనసాగిస్తున్నాయి. ఒక వ్యక్తి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అక్కడ ఏ రకంగా ముందస్తు ప్రణాళికతో హత్యాయత్నం జరిగినటువంటి అంశం అందరికీ కూడా తెలుసు. వాడినటువంటి ఆయుధం దగ్గర నుంచి వాళ్ళు ఏ రకంగా తనను అంతమొందించాలా అన్నటువంటి ప్రణాళిక రూపొందించారో ఆ రోజు మనం చూసాం. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ ప్రయత్నం చేశాడని కూడా మనకందరికీ తెలుసు. అతను చేసినటువంటి తప్పును ఆ రోజు సరైన రీతిలో ఖండించకపోగా హేళనగా చేస్తూ, వాడిన ఆయుధాన్ని వేరే రకంగా మాట్లాడుతూ, ఆ ప్రయత్నం హేళనగా చేస్తూ కేసు నీరుగారే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎన్నికల సమయంలో కానీ మన ఎన్నికల సమయంలో కానీ వాళ్ళ ఇంటికి టీడీపీ నాయకులు వెళ్ళటం, ఈ రోజున గౌరవ మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇంటికి వెళ్ళటం, ఆయనతో ముచ్చటించడం, అతనితో చర్చలు జరపటం ఎంతవరకు సమంజసం? హేటెడ్ రాజకీయాలకు తెరదింపుతున్నారు వీళ్ళంతా, ద్వేషించే రాజకీయాలు తీసుకొస్తున్నారు. ప్రజాస్వామ్యపరంగా వెళ్దాం, ప్రజలు ఏదైతే మనల్ని నమ్మి వాళ్ళు ఉన్నారో, గత స్ఫూర్తితో గౌరవ అంబేద్కర్ గారు కానీ గాంధీజీ గారి మహనీయులు ఏదైతే ఆశించారో వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవకుండా ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతూ టార్గెట్ చేస్తూ ఇటువంటి ప్రయత్నాలు చేస్తుండడం సమంజసమా? ఏదైతే హత్య చేయాలి అని చెప్పి భావించినటువంటి వ్యక్తిని తన నిర్దోషముగా ఇది కాలేదు, అయినా తనతో చర్చలు జరపడం, ఒక మాజీ డీజీగా పనిచేసిన వ్యక్తి, రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి తనతో ముచ్చరించడము అని అంటే ఎటువంటి ఆలోచనలు మీకు వస్తున్నాయన్నటువంటిది ఒకసారి ఆలోచన చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. గతంలో మిస్ అయింది, ఈసారి పకడ్బందీగా చేద్దాం అన్నటువంటి ప్రణాళిక వాళ్ళు రచిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఈ మధ్యన భద్రత చూస్తుంటే తను కల్పించిన భద్రతలో కానీ తను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా గమనించినప్పుడు, అనంతపూర్ పర్యటనలో కానీ, గుంటూరు పర్యటనలో కానీ, ఉత్తరాంధ్ర పర్యటనలో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్యమ ధోరణి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే
ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రణాళిక రూపొందించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంతమొందించాలన్నటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. మరి ఆ రోజు ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనలు 2018 అక్టోబర్ 25న తను లోపలికి వచ్చి ఏమని మాట్లాడి ఏ రకంగా ప్రయత్నం చేసింది ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా చేసింది. కేసును తప్పుదోవ పట్టించేటువంటి ప్రణాళిక రూపొందించుకొని ఎన్ఐ కోర్టు అన్నటువంటిది విజయవాడలో మాత్రమే ఉంది, కేసులు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి వైజాగ్లో కూడా పెట్టాలని ఆలోచన చేస్తే ఈ కేసు కోసం తప్పుదోవ పట్టేది వైజాగ్లోనే జరుపుతున్నారు, కేవలం ఈ కేసు కోసమే అని చెప్పి ప్రచారాలు చేశారు. మరి ఎన్ఐ ఛార్జ్షీట్లో కూడా చాలా స్పష్టంగా ఫైల్ చేసింది ఎటువంటి ప్రయత్నం జరిగింది, ఏం జరిగింది అన్నటువంటిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి, తెలియాలి కూడా. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో ఆ పాయింట్ మెన్షన్ చేసే పాయింట్లో అటాక్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ అటెంప్టెడ్ టు స్టాబ్ హిమ్ ఆన్ ద నెక్ విత్ ఎ షార్ప్ నైఫ్ with intention to kill him, in the process infected and injury of the upper left arm of వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి పాయింట్ ఇది. కానీ తర్వాత వాళ్ళు ఛార్జ్షీట్ ఫ్రేమ్ చేసిన దాంట్లో కూడా ప్రీమెడిటేటెడ్ ప్లాన్, హీ అటెంప్టెడ్ టు స్టాబ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ నెక్ విత్ షార్ప్ నైఫ్ with intention to kill him and in turn injured the topmost part of the left arm. Thus he committed an offence అండర్ సెక్షన్ 307 ఐపీసీ. ఆయన కమిట్ అయినటువంటిది, కేసు ఫైల్ అయినటువంటిది కూడా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో కూడా ఉన్నా కూడా మరి ఎందుకని అధికారి అక్కడికి వెళ్ళారో వెళ్ళటంతో పాటు గత కొద్ది రోజుల నుంచి చూస్తే ద్వేషించే తత్వంతో ప్రొవోకేట్ చేసే విధంగా పోస్టులు పెడుతుండడం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని గురించి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఏ రకంగా తనకున్నటువంటి ద్వేషాన్ని వెలిపించుకుంటున్నాడో ఒకసారి నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా 5 సంవత్సరాలు పనిచేశారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు 23 మంది శాసనసభ్యుల్ని ఏ రకంగా పార్టీ మార్పించారో అందరికీ తెలుసు. అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫోన్ ట్యాప్ చేస్తున్నారన్న విషయం కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే. వీటికి అన్నిటికీ పాల్పడిన దాని వలన కొద్ది రోజులు మీకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రభుత్వం నుంచి పోస్టింగ్ ఇవ్వకపోతే ఇంత ద్వేషంగా చూసుకోవాలా? మరి మీరు చేస్తున్నటువంటిది ఏంటి? ఒక సామాన్య వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గతంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేశారని చెప్పి ఇప్పటివరకు మీరు పోస్టింగ్ ఇచ్చారా? అనేకమైనటువంటి ఐపీఎస్ అధికారులను ఏ రకంగా వేధిస్తున్నారు? 4 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం గతంలో ఎప్పుడన్నా జరిగిందా? ఇంత కక్షపూరితంగా మీరు వ్యవహరిస్తున్నారే, అప్పుడు మీరు ఇంతగా తప్పులు చేస్తున్నా కూడా మిమ్మల్ని శిక్షించకుండా అప్పుడు ఎంక్వైరీ మాత్రమే జరుగుతుంది. దానికి ఇంత ద్వేషం పెట్టుకొని ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి ధోరణి అవలంబించడం, హత్య చేయాలా అన్నటువంటి వ్యక్తితో మంత్రాలు జరపటం, హేటెడ్ స్పీచ్లు, కుల మీటింగ్లలో ఇష్టానుసారం రెచ్చగొట్టి మాట్లాడడం, ఇవి కరెక్టా? ఇప్పుడే యువత కానీ మిగిలిన వాళ్ళంతా కూడా ఈ కులమతాలకు అడిక్ట్ అయిపోయి ఎక్కడ తప్పుదోవ పట్టించి ఇటువంటి సమస్యలు వస్తుంటే దీన్ని ఎలా అరికట్టాలి, అందరినీ ఒక తాటిపైకి ఎలా తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేయాలి. కానీ దేశించే తత్వం ప్రోత్సహించి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టించాలి, నచ్చని వ్యక్తుల్ని భౌతికంగా లేకుండా చేయాలన్నటువంటి ప్లాన్లు చేసుకోవడం సమంజసమా? దీన్ని ఏమనుకోవాలి? ప్రజాస్వామ్యాలపైన మీకున్నటువంటి గౌరవం ఇదా? మరి ఎన్ఐఏ ఫ్రేమ్ చేసినటువంటి ఛార్జ్షీట్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లోనే ఇంత క్లియర్గా అతను ఏ రకంగా చంపాలనుకునింది, ఎక్కడ పొడవాలనుకునింది, ఏ రకంగా అంతం అందించాలన్నటువంటి ప్రణాళికను చేశాడో దాని అన్నిటిపైన మనకు ఆ కేసులో ఉంటే మరి ఆయనతో మంతనాలు ఏ విధంగా జరిపావు? మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అప్పుడు కూడా ఆ శ్రీనివాసరావు అనే వ్యక్తి పైన కేసులు ఉన్నాయి.
మరి ఆయన ఎలా వచ్చాడు ఎయిర్పోర్ట్లోకి? అక్కడ క్యాంటీన్ నడుపుతున్నటువంటి హర్షవర్ధన్ చౌదరి గారికి ఆ క్యాంటీన్ ఎవరిప్పించారు? క్యాంటీన్ ఆయనకు వచ్చిన తర్వాత ఏ రకంగా ఇతను రిక్రూట్ చేసుకున్నారు? ఈ రిక్రూట్ చేసుకున్న వ్యక్తి విఐపి హాల్లోకి వెళ్ళి, విఐపి అతిథులు వచ్చేటువంటి హాల్లోకి వెళ్ళి అక్కడ ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి తను అటాక్ చేయడము, ఇవన్నీ ఎవరి నుంచి ప్లాన్ ఉంది అటువంటిది మేము అన్నీ కూడా గతంలో చెప్తే కూడా దీన్ని అసలు పట్టించుకోలేదు. ఈ కేసుని ఎలా నీరుగార్చాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ప్రజాస్వామ్యంలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు. కడపలో పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది 2019లో. 2018లో జగన్మోహన్ రెడ్డి గారు అంతమొందించారు, ప్రణాళిక రూపొందించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత గత 5 సంవత్సరాల నుంచి నిజంగా వ్యవస్థలపైన నమ్మకం పోయింది. ఇప్పుడు మాలాంటి వాళ్ళము ఖచ్చితంగా వ్యవస్థలో ఏమున్నాయి, లోపాలు ఎక్కడున్నాయి, ఈ లోపాలని సరిదిద్ది ఒరిజినల్ ఫ్యాక్ట్స్ను చెప్పాలని చూస్తాం. కానీ అర్థం కాని అంశం ఏంటంటే ఆ హత్యకు పాల్పడిన వ్యక్తులు, హత్య చేసిన వ్యక్తులు ఏ రకంగా మేము మరణాయుధం తెచ్చుకున్నాం, ఆ మరణాయుధంతో ఏ రకంగా అతన్ని నరికాం, అతను నరికిన తర్వాత నరికే విషయంలో ఏ రకంగా మాకు వెనక నుంచి పట్టుకున్నారు, ఏ రకంగా సహకరించారు, అన్ని విషయాలు చంపిన తర్వాత ఆయుధాన్ని తీసుకొని ఎక్కడ వేశాం అని అన్ని విషయాలు తేలిన తర్వాత కూడా నేనే చంపినానని ఒప్పుకున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేయించి బయట తిప్పడం ఏంటో, కేవలం ఒక ఇష్యూని ఎస్టాబ్లిష్ చేసి దీని వెనకాల ఏదో వ్యూహం ఉంది అన్నటువంటిది వాళ్ళంతకు వాళ్ళే ఊహించి దాన్ని క్రియేట్ చేసి అప్రూవర్ అన్నటువంటి కాజును యూటిలైజ్ చేసుకొని చంపిన వ్యక్తులను మేము ఎలాగ చంపామో అని చెప్పిన వ్యక్తులను బయట తిరగడిస్తూ ఈ కేసును ఇలా డ్రాగ్ చేసుకుంటూ పోవడము ఆశ్చర్యం కల్పిస్తుంది. నిజంగా వాళ్ళే చెప్తున్నారు మేమే చంపాము, ఎట్లా చంపామన్నటువంటిది. మరి దాని వెనకలు ఏదో ఉందని ఒక ఓటు వాడుకొని చట్టంలో ఉన్నటువంటి చిన్న చిన్న లూపోల్స్ని పట్టుకొని ఎవరిని దీన్ని ఇరికించాలా అటువంటి ప్రయత్నం చేసుకుంటూ పోవటం సమంజసమా? ఇప్పటికైనా దీని విషయాలు ప్రజలకు తెలియచేయండి. ఇలా పోతే సమాజం పైన లేకపోతే ఈ వ్యవస్థలపైన పూర్తిగా నమ్మకం సన్నగిలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ రకమైనటువంటి సంఘటనలు చేస్తూ ఇటువంటి ప్లాన్లన్నీ కూడా వ్యూహారచంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంతా కూర్చొని దీన్ని ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ పోతూ అదే రకంగా వ్యవస్థలను ఇప్పుడు మళ్ళీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంస పాలన చేశారనేటువంటి మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఎవరు తప్ప విధ్వంస పాలన? విజనరీ అని చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్ రామారావు గారిని గద్దెనెక్కి 95 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మావోయిజం ఉన్నటువంటిది. అనేకమైనటువంటి రాజకీయ నాయకులను, వందలాది మంది పోలీస్ అధికారులను, సామాన్య మానవులను, వేలాది మందిని నిర్దాక్షిణ్యంగా చంపేటువంటి పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలలో. ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి నివసించేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల నుంచి 2004లో గవర్నర్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేశారు? మావోయిజం అటువంటిది ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ గుల్లలు పడుతూ ఉంది పైన రాష్ట్రాలలో, ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి రాష్ట్రాలలో. మరి ఆ కాలంలోనే 2006లోనే ఒక సంవత్సరంలోనే రాష్ట్రంలో ఎరాడికేట్ చేసినటువంటి వ్యక్తి, ఫ్యాక్షన్ అటువంటిది ఉండకూడదు అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి, లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి కన్నా నువ్వు విజనరీనా? రైతులకు ఉచిత కరెంటు దగ్గర నుంచి చేసి రాష్ట్రంలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో. మరి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి వల్ల రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్కి ఏదో చేస్తాను అని చెప్పి ఇక్కడ మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తను గొప్ప ఆలోచనలతో విద్యా వ్యవస్థను ఎలా సంస్కరణలతో ఎలా ముందుకు తీసుకెళ్ళాడు. ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూలు కార్పొరేట్ స్కూలుగా ఉండాలి అని చెప్పి ఆలోచన చేసి, డిగ్రీ కాలేజీలకు ఇలా ఉండాలి, వాళ్ళు టయానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఆలోచన చేసి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సామాన్య మానవుడు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఆలోచన చేసి విద్యను ఎంతో ప్రతిష్టపరిస్తే అమ్మఒడి లాంటి కార్యక్రమాలతో, అదే రకంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు చేసి కొన్ని వేల ప్రొసీజర్స్ పెంచి
ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రాన్ని మెరుగైన రీతిలో అభివృద్ధి చేసి ప్రతి హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలని చెప్పి ఆలోచన చేసి ఇంటింటికి వైద్యం చేరాలని ఆలోచన చేసి వైద్యాన్ని అంత రకంగా బలోపేతం చేస్తే ఆయన విధ్వంస పాలన. 1,41,000 ఉద్యోగాలు ఒక్క సంవత్సరం 6 నెలల్లోనే పారదర్శకంగా ఇవ్వడంతో పాటు ఆర్టీసీని విలీనం చేసుకోవడంతో పాటు ఎంతోమందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఎన్నో రావడం జరిగింది. అదే రకంగా ఈ రాష్ట్రానికి దిక్కుచేయనటువంటి పోర్ట్స్ ఉన్నాయని చెప్పి పోర్ట్ల నిర్మాణం బ్రహ్మాండంగా చేపట్టి కొలికి తీసుకొచ్చాడు. ఫిషింగ్ హార్బర్లు అయితేనేం, పోర్ట్లు అయితేనేం 17 మెడికల్ కాలేజీలు కూడా బ్రహ్మాండమైనటువంటి రీతిలో ముందుకు తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసినందుకు ఆయన విధ్వంస పాలన. వ్యవసాయాన్ని కూడా రైతులకు మద్దతు ధర ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచన చేసుకొని అదే రకంగా రైతు భరోసా అనేటువంటిది క్రమం తప్పకుండా ఇస్తూ ఖరీఫ్ అయిపోతానే రబీకి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వటము, ఏ సీజన్కి ఆ సీజన్ స్పష్టంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి రైతులకు భరోసాగా ఉండటం ఆయన చేసినటువంటి విధ్వంసక పాలన. అదే రకంగా ఎన్నికల ముందు 14 లక్షల కోట్ల అప్పులు చేసేశాడు, 10 లక్షల కోట్ల అప్పులు చేసేశాడు, 12 లక్షల కోట్ల అప్పులు చేశారు అని చెప్పి మీరు ఏ ఫిగర్ చెప్పారో మీకే అర్థం కాకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అధికారులకు వచ్చిన తర్వాత మీ అదే ఫైనాన్స్ మినిస్టర్ గారే వాస్తవ అప్పుల పరిస్థితి బయటపెట్టారు. కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే, అందులో 3 లక్షల కోట్లు మీరు ముందు చేసినట్టు ఉన్నారు. ఈ రకమైనటువంటి నిందలు మోస్తూ ఒక బ్రాండ్ చేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారిది విధ్వంస పాలన అటువంటి క్రియేషన్లో మీరంతా ఒకటే చేయడం ఎంతవరకు సమంజసం? గౌరవనీయులైనటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు, మీరు ఒక సివిల్ సర్వీస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈరోజు ఎలాగుందంటే ఒక సైనిక పాలన ఉన్నటువంటి దేశంలో, ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణంగా అణిచివేసేటువంటి దేశంలో ఒక ప్రజాస్వామ్యవాది ఎవరైనా గొంతు విప్పితే ఆ వ్యక్తిని ఎలా చంపేయాలా అని చెప్పి ఒక మాజీ సైనిక అధికారి నియమిస్తారట. అలాగా నిన్ను నియమించినట్టుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా చేసేసేయి, ఆ ఆలోచనలు క్రిమినల్ ఆలోచనలకు వెళ్ళిపోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉందా చెప్పండి? అంత అన్ని సంవత్సరాలు పనిచేసిన సివిల్ సర్వీసెస్లో మీరు ఇలాంటి ప్రవర్తనలు చేయొచ్చా? ఇదా మీ వ్యక్తిత్వం? మరి మీ హాయంలో ఇది పలాని చేశాం, ఈ రకమైనటువంటి గుర్తింపు తీసుకొస్తామన్నటువంటి ఆలోచనలు మీకు లేకుండా ఏ రకమైనటువంటి ప్రజలకు మంచి చేయకపోగా ఒక బ్రాండ్ చేయాలి విధ్వంస పాలన అటువంటి రీతిలో చేస్తుండడం, లా అండ్ ఆర్డర్ని రాష్ట్రంలో అస్తవ్యస్తం చేసి సామాన్య మానవుడు కూడా నివసించే పరిస్థితులు ఏర్పాటు చేయకుండా దౌర్జన్యకరంగా తప్పుడు కేసులు బనాయించి రౌడీలను ప్రోత్సహిస్తూ ఎక్కడికక్కడ రెడ్ బుక్ పాలన అని చెప్పి పేరుతో ఇవన్నీ చేస్తుండడం ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఒకవేళ గతంలో ప్రభుత్వంలో మీకు ఏదైనా అన్యాయం జరిగినంటే మీరు న్యాయస్థానాల్లో అప్పీల్ చేసుకున్నారు, న్యాయస్థానంలో తగిన తీర్పునిచ్చిన ఆ తీర్పును గౌరవించింది ప్రభుత్వం. మరి మీరు ఈరోజు న్యాయస్థానం గౌరవిస్తున్నారా? మీరు చెప్పిన మాట వినలేదు అని చెప్పి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు ఎలా వేధిస్తున్నారు? గతంలో మంచిగా పనిచేశారు, ప్రభుత్వానికి కొంచెం అనుకూలం ఉన్నారని చెప్పి ఉద్దేశంతో అధికారులను ఐపీఎస్ ఐఏఎస్ చూడకుండా వాళ్ళని సస్పెండ్ చేయడం. మరి ఏమైపోయినాయో ఈ అసోసియేషన్స్ వీళ్ళన్నీ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియటం లేదు. వీటన్నిటిపైన డిస్కస్ చేద్దాం. నిజంగా వెంకటేశ్వరరావు గారు మీలాంటి వ్యక్తి, మీకు నిజంగా ఈ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉన్నా, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నా, మీరు మీ ఆలోచనలు ఏమున్నా కూడా మేము చేసినటువంటి తప్పును ఏదన్నా కూడా మాట్లాడాలనుకుంటే మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీరే ఒక ప్లేస్ ఫిక్స్ చేసి నన్ను పిలవండి, నేను వస్తాను మీ దగ్గరికి వచ్చి మాట్లాడదాం. ఓపెన్ డిబేట్తో ఇద్దరం మాట్లాడదాం. మీరు అంతగా ద్వేషించే తత్వం మీకు ఎందుకు వచ్చిందో నేను వింటాను. మేము ఏ రకమైన ఆలోచనతో ఉన్నామో, మేము ఈ వ్యవస్థలపైన ఎలా గౌరవప్రదంగా ఉన్నామో నా వర్షం చెప్తాను నీకు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ మీటింగ్ అరేంజ్ చేయండి. కానీ ఇలా విద్వేషంగా రెచ్చగొట్టి హేటెడ్ పాలిటిక్స్ని, లేకపోతే ఇలా మనుషుల మధ్యన డివిజన్ తీసుకొచ్చి ఇలాంటి చేయటం సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి కోరుతూ,
ఈరోజు మీరు నిందితుల దగ్గరికే వెళ్ళి నిస్సిగ్గుగా ఫోటోలు దిగి మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తామని చెప్పటం నిజంగా ఆశ్చర్యాన్ని గొలిపింది. మీరు రాజకీయాల్లోకి రండి, స్వాగతిస్తాం. కానీ చేసే విధానంలో మనిషికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకొని హిడెన్ అజెండాతో రావటం కాదు. మీకు ఏ ఆలోచనలు ఉన్నాయో, ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యంలో చేయబోతున్నారో వచ్చి పోటీ చేయండి, ప్రజలకు వివరించండి. అంతేగాని ఇలాంటి హేటెడ్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి విన్నమిస్తూ, ప్రజాస్వామ్యంలో ఈరోజు అంబేద్కర్ జన్మదినమైనటువంటి దాన్నన్నా మనన చేసుకొని అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుల యొక్క విలువల్ని నెమరు వేసుకొని మంచి పాలన అందించాలని చెప్పి కోరనైనటువంటి తెలుగుదేశం నాయకులకు నేను కోరుకుంటున్నాను.